హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. ఈరోజు అయితే కేక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు పాలు, ఆయిల్, జీడిపప్పు, కిస్మిస్, వంట సోడా అయితే రెడీగా పెట్టుకున్నాను. అదేవిధంగా షుగర్ కూడా తీసుకున్నాను అనమాట. సో మనము పిండి ఎంత తీసుకుంటే షుగర్ అయితే అంత తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చక్కెర అయితే దీన్ని వేసేసుకున్నాను అనమాట. తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకుందాము. ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఆ పెరుగును కూడా వేసేసుకుంటున్నాను. ఈ మూడింటిని కలిపి ఇప్పుడు మంచిగా క్రీమీ లాగా వచ్చే వరకు అయితే మిక్సీకి వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రావాలి. అంటే షుగర్ మొత్తం అయితే అయిపోవాలన్నమాట, పౌడర్ లాగా అయిపోవాలి. పెరిగేసాం కాబట్టి క్రీమ్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని పిండిని అయితే జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ముందే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి వేసుకున్న తర్వాత వంట సోడా అయితే వేసుకుంటున్నాను. వంట సోడా వేసుకొని ఒకసారి అయితే పిండి మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ మూడు మిక్స్ అయ్యేలాగా అయితే పిండిని కలుపుకుంటున్నాను అనమాట. తర్వాత మనం మిక్సీకి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యే వరకు అయితే కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో అయితే కలపాలన్నమాట. పిండిని రివర్స్లో కలిపితే అయితే ఉండలు వచ్చేస్తాయి. సో చూసుకొని మనకి దోశ పిండి ఎట్లా ఉంటుందో ఆ విధంగా వచ్చే వరకు అయితే కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం టైట్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం పాలు వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. చూసుకొని కలుపుకోవాలన్నమాట. ఎక్కువ లూజ్ అవ్వకూడదు, ఎక్కువ టైట్ కూడా అవ్వకూడదు. సో చూసుకుంటూ కొంచెం పాలు వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఏం లేకుండా, అంటే ఓవెన్ లేకుండా కూడా మనం కేక్ రెడీ చేసుకోవచ్చు. సో అందుకోసమని నేను ట్రై చేసిన, బాగా కుదిరింది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను, అంటే కొంచెం లావు ఉండాలి. నేనైతే బొగాని తీసుకున్నాను అనమాట, రైస్ వండుకునే బొగాని. దాంట్లో ఇప్పుడు ఒక చిన్న స్టాండ్ అయితే పెడుతున్నాను. ఈ గిన్నె వేడయ్యే వరకు అయితే ఒక 10 నిమిషాలు పెట్టేసేయాలి. మనం పిండి రెడీ చేసుకునే వరకు అయితే గిన్నె వేడైపోతుంది అనేసి నేను పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయిందనమాట. కేక్ పెట్టుకోవడమే లేటు. ఇప్పుడు ఇంకో గిన్నె చిన్నది, మనం కేక్ దేంట్లో చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె అయితే తీసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ పూసేసుకొని పొడిపిండి వేసుకోవాలన్నమాట. సో పొడిపిండి పూసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. సో దీంట్లో బెలూన్స్ లాగా బబుల్స్ వస్తాయి కదా, అట్లా రాకుండా అయితే ఒకసారి కింద కొట్టేసేయాలన్నమాట. తర్వాత పైనుండి మనం తీసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందే రెడీగా పెట్టుకున్న గిన్నెలో పెట్టి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత బరువు కోసమని నేనైతే చెంబులో వాటర్ నింపి పెట్టినా అనమాట. మీ దగ్గర వేరేది ఏదైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి. సో 10 నిమిషాల తర్వాత అయితే చూస్తే ఇట్లయితే వచ్చేసింది. కాకపోతే గిన్నె ఇంకొంచెం పెద్దది తీసుకోవాల్సిందనమాట. సో నా దగ్గర ఇదే ఉండే కాబట్టి నేనైతే ఇది తీసుకున్నా. గిన్నె ఇంకొంచెం పెద్దది తీసుకుంటే లోపలికే ఉండిపోతుంది, ఇట్లా పగులు అనేవి రాకుండా నీట్గా వస్తుంది అనమాట. అక్కడ చూసినప్పుడు తడిగా వచ్చింది కాబట్టి రెడీ అవ్వలేదు. మళ్ళీ పెట్టేసి మూత పెట్టేసిన, మళ్ళీ వాటర్ కూడా పెట్టినాను పైన. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను అనమాట. చూడండి, సో లోపల మిడిల్లో అయితే ఇంకొంచెం తడిగానే ఉంది. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ పెట్టిన, మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను అనమాట. ఇప్పుడైతే రెడీ అయిందో లేదో తెలిసిపోతుంది అనమాట. సో చూస్తుంటేనే మనకు అర్థమైపోయింది కదా, కేక్ అయితే రెడీ అయిందనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే